ఎక్కడో దగ్గర కెరియర్ని స్టార్ట్ చేయండి. ఆ కెరియర్లో 100% నిజాయితీగా కృషి చేయండి, హార్డ్ వర్క్ చేయండి బాగా. దానివల్ల నో డౌట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కెరియర్, ఇంట్రెస్ట్, వాల్యూ, గోల్, స్కిల్స్, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిస్తే కెరియర్ అవుతుందండి. ఏదో ఊరికే ఇంట్రెస్ట్ ఉంది కదా అని అట్లా తీసుకొని ముందుకెళ్ళడం కాదు. ఇన్నిటిని కలుపుకోవాలి, ఇన్ని కావాలి. దానివల్లనే మీకు కెరియర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మీరు ఆ రంగంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇవి గమనించుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఎంచుకునే కెరియర్ స్పష్టంగా ఉండాలి. ఆ కెరియర్ తగ్గట్టుగానే కృషి చేయాలి. మీరు వేసే ప్రతి అడుగు మీ కెరియర్ వైపుకే ఉండాలి. మీరు లక్ష్యం, మీరు ఎంచుకున్నటువంటి కెరియర్ స్పష్టంగా ఉండాలి. మీరు క్రికెట్ ఆడాలి అని నిర్ణయించుకున్నారు, భారతదేశ జట్టులో స్థానం సంపాదించుకోవాలని అటువంటి పట్టుదల ఉంది, అక్కడికి ఎదగాలనుకుంటున్నారు, ఆ వైపే వెళ్ళండి. సగం క్రికెట్ ఆడి, సగం ఫుట్బాల్ ఆడి, సగం ఇంకొక గేమ్ ఆడి, లేదంటే సగం ఎడ్యుకేషన్ చేసుకొని, సగము ఇంకోటి చేసుకొని, ఇలాంటి కెరియర్లు ఉండదు. ఏది చాలామంది మనం చేసే పొరపాట్లు ఏంటి అంటే, అన్నీ సగం సగం చేసి వదిలిపెడతారండి. ఇటువైపు కొంత, అటువైపు కొంత, ఈ కెరియర్కి కొంత, ఆ కెరియర్కి కొంత, 10 కెరియర్లు చూజ్ చేసుకుంటారు. దానివల్ల ప్రొఫెషనలిజం రాదు, మీరు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి కెరియర్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ఆ వైపుకే మీ అడుగులు వేయాలి. మీరు చేసే ప్రతి ప్రయత్నము మీ కెరియర్ను ముందుకు తీసుకునే విధంగానే ఉండాలి. దీనివల్ల డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆ రంగంలో మీరు మాస్టర్స్ అవుతారు. మిగతా వాళ్ళందరికంటే చాలా చాలా హై లెవెల్లో ఉంటారు. ఇవన్నీ మీ కెరియర్ని తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. ఇవి గమనించండి. చూడండి, చూజ్ ఏ కెరియర్ దట్ సూట్స్ యూ. మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కెరియర్ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అంతేగాని ఎవరితోని ఇన్ఫ్లుయెన్స్ కాకండి. ఒకటే లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని వైపే ముందుకు వెళ్తూ ఉండండి. మీ చదువు కావచ్చు, మీ డైలీ వర్క్ కావచ్చు, మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే మీ కెరియర్ వైపుకే వెళ్ళండి. టెక్నాలజీ ఉపయోగించుకోండి. ఆయా రంగంలో వస్తున్నటువంటి మార్పులను యూజ్ చేసుకోండి. తర్వాత అప్స్కిల్లింగ్ అండి, అంటే నాలెడ్జ్ని నేర్చుకోండి. ఆ కెరీర్కి తగ్గటువంటి నాలెడ్జ్ని సంపాదించుకోండి. రోజు మారుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోండి. ఆ కెరియర్లో ఇటీవల టెక్నాలజీ ఏమొచ్చింది, దాన్ని నేను ఎలా నేర్చుకోవాలి అనేది చూడండి. దీనివల్ల కూడా మీ కెరియర్ డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటుంది. నో డౌట్ 100% మీ కెరియర్లో మీరు విజయం సాధించగలుగుతారు. మీకు కెరియర్లో ఏమేమి ఉన్నాయో ఒక లిస్ట్ వేసుకోండి. మీ కెరియర్ గైడెన్స్లో మీకు ఏమేం కావాలి, అసలు మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎదగడానికి ఏ అవకాశాలు ఉన్నాయని అన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. ప్రాక్టికల్గా లిస్ట్ రాయండి. ఒక పెన్ పేపర్ తీసుకొని ప్రాక్టికల్గా లిస్ట్ రాయండి. వస్తున్న ఇబ్బందులను రాసుకోండి, మీ స్ట్రెంగ్త్ను రాసుకోండి, మీ వీక్నెస్ని రాసుకోండి. అక్కడ రాసుకోండి క్లియర్గా, ఎవరికి చూపించకండి, కానీ రాయండి, ఒక లిస్ట్ రాయండి. మీకు ఉన్నటువంటి వీక్నెస్ని ఆ కెరీర్కి వెళ్ళడానికి కావాల్సినవి తగ్గించుకోండి, బలాన్ని పెంచుకోండి, ఎవరి సాయం తీసుకోవాలో చూసుకోండి. అలా ఒక లిస్ట్ రాసుకోండి. ఏం చేయాలనుకుంటున్నామో చూడండి అక్కడ. దీనివల్ల కూడా మీకు కెరియర్ పట్ల ఒక స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా కెరియర్లో లోటుపాట్లను తెలుసుకోండి. ముందే అడగండి పెద్దవాళ్ళని, ఆ కెరీర్లో ముందున్న వాళ్ళని చూసుకోండి, ఆయా రంగంలో ముందున్న వాళ్ళని అడగండి. నేను ఈ కెరీర్ని ఎంచుకోవడం వల్ల నాకు వచ్చేటువంటి నష్టాలు ఏంటివి, నా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కామన్గా ఉండేటటువంటి నష్టాలు ఏంటివి, అందరికీ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి, వాటి నుంచి ఎలా బయటపడాలి, వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దీనిని ఏ విధంగా బయటపడాలి అనేది స్పష్టంగా మీరు అందరితో చర్చించి నిర్ణయించుకోండి. దీనివల్ల కూడా నో డౌట్ మీకు మంచి కెరియర్ ఉంటుంది. జీవితంలో బాగా సంతోషంగా స్థిరపడతారు, మరియు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు. సమాజంలో గౌరవమైన ఉన్నతమైన స్థానానికి ఉండగలుగుతారు.